అలాగనే పల్నాడు జిల్లాలో అనేక చోట్ల రోడ్ల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వారందరూ కూడా చొరవ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతం మరి వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం మరి జిల్లా ఏర్పడినాక అనేక సదుపాయాలు కలిగించి అన్ని చోట్ల మరి ప్రజలకు కానివ్వండి, మిగతా విద్యార్థులకు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాలో ఎక్కువ సదుపాయాలు కలిగించి ఈ జిల్లాని రాష్ట్రంలోని మొదటి స్థానానికి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అటు అధికారులకు కానివ్వండి, లేదా నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, లేదా మిగతా ఈ కాంట్రాక్ట్ బేసిక్ కానివ్వండి, లేదా డెవలప్మెంట్ జరిగే ప్రతి దానిలో కూడా బీసీలని భాగస్వామ్యం చేస్తానని చెప్పినటువంటి సందర్భం. దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గౌరవ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఈ జిల్లాలో హెడ్ క్వార్టర్ నరసరావుపేట కాబట్టి నరసరావుపేటకి ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మరింత ఎక్కువ బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి మీద ఎక్కువ ఉంది. ఆయన ఈ యొక్క నరసరావుపేట ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన దిశగా ఆయన కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మరి పల్నాడు జిల్లా నుండి మేము కోరటం అయింది.